అందరికీ నమస్కారం. శైలజ స్టోరీస్కి స్వాగతం. డాక్టర్ జి భవానీ కృష్ణమూర్తి గారి రచన దూరపు కొండలు రెండవ భాగం. హైదరాబాద్ వెళ్ళగానే మిక్సీ, ఫ్రిడ్జ్, టీవీ మొదలైన సామాన్లు కొన్నాడు. గ్యాస్ స్టవ్, కుక్కర్, డబుల్ కాట్ బెడ్, బట్టలు పెట్టుకోవటానికి ఒక బీరువా కొన్నాడు. తనకు తోచినట్లు ఇల్లు సర్దాడు. ఆ రాత్రి పడుకోబోతుంటే సెల్ రింగ్ అయింది. ఏదో కొత్త నెంబర్. హలో అవతల గొంతు వినగానే సంతోషంతో ఉబ్బి తెబ్బిబ్బయ్యాడు. అరుణ వీణ మీటినట్లు వినిపించింది అతనికి. థ్యాంక్ గాడ్, నేను కూడా నీ గురించే అనుకుంటున్నాను. ఫోన్ చేస్తే మీ వాళ్ళు ఏమనుకుంటారోనని ఆగిపోయాడు. మీ నెంబరు నాన్నగారే ఇచ్చారు. అవునా, మామయ్య గారికి థ్యాంక్స్ చెప్పానని చెప్పు. మీ మామగారికైనా ఫోన్ చేసిన నాకు చెప్పరా? కుంటిగా అడిగింది. మన ఇద్దరి మధ్య థ్యాంక్స్కి, సారీలకి చోటుండకూడదు మేడం. ఓహో మేడం, సార్ వంటి మన్నింపులుండాలా మరి? మీ కవ్వింపులు, కొంటె మాటలు అన్నీ ఎదురుగా ఉన్నప్పుడు దూరంగా ఉంటే నా రియాక్షన్ ఎలా చూపించగలను? నవ్వింది అరుణ. హైదరాబాద్ వచ్చాక కొన్న వస్తువుల లిస్టు చదివాడు. మొదటి జీతం అందుకోగానే అన్ని వస్తువులు ఒకేసారి కొనేస్తే నెలంతా ఎలా గడుపుతారు? మెల్లగా ఒక్కొక్క వస్తువు కొనుక్కునేవాళ్ళం కదా. అరుణ చాలా పొదుపు మనిషి అని అర్థమైంది కృష్ణకి. నువ్వు ఇక్కడికి వచ్చాక ఏ ఇబ్బంది పడకుండా ఉండాలని నవ్వాడు కృష్ణ. అలా ఎప్పుడూ అనుకోవద్దు. ఉన్నంతలో సర్దుకోవాలన్నదే నా అభిప్రాయం. నిన్న శ్యామల వదిన ఫోన్ చేశారు. నగలు, చీరలు కొనడానికి అత్తయ్య గారిని తీసుకొని రాజమండ్రి వస్తున్నామని. నన్ను, అమ్మని రమ్మని చెప్పారు. నేను, అమ్మ వెళ్ళాం. అక్క చెప్పింది, మీ ఆవిడకి నగల మీద, చీరల మీద ఎక్కువ మోజు లేదు. నువ్వు అదృష్టవంతుడివిరా తమ్ముడు అని చెప్పి నిన్ను మెచ్చుకుంది. మన మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి నాకు తెలుసు. ఆడంబరాలకు పోయి ఇబ్బందులు పడటం నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ చార్మినార్ దగ్గర గాజులు, ముత్యాలు బాగుంటాయట. అక్క తెమ్మంది. నీకు కూడా తీసుకుంటాను. గాజుల సైజు ఎంత అని అడిగాడు. ఇక్కడ నేను తీసేసుకున్నాను, ఇప్పుడేమీ వద్దు, నేను వచ్చాక చూద్దాం. ఇద్దరూ చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్క కూతురుతో పాటు తల్లికి, అరుణకు కూడా గాజులు, అందరికీ ఖరీదైన బట్టలు కొన్నాడు. తండ్రి కొన్నాడని తెలిసిన ఆఫీసులో అందరికీ శుభలేఖలిచ్చి పెళ్లికి ఆహ్వానించాడు. 10 రోజులు సెలవు పెట్టి. పెళ్లి 4 రోజులుందనగా ప్రయాణమయ్యాడు. తెల్లవారుతూనే ఇంట్లో అడుగుపెట్టిన కొడుకును చూసి తల్లి, తండ్రి సంతోషించారు. చెప్పినట్లు వినే పిల్లలుంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే. శ్యామల అత్తగారు సరస్వతమ్మతో సహా మరికొందరు ముఖ్యమైన బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది. అందరినీ ఆప్యాయంగా పలకరించి వెళ్ళి సరస్వతమ్మ పక్కన కూర్చొని, అత్తయ్య ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అభిమానంగా పలకరించాడు. శ్యామల పెళ్లికి ముందు అందరూ ఆమె గయ్యాలి అని భయపెట్టారు. కానీ శ్యామల ఆ ఇంటికి వెళ్ళాక అర్థమైంది. పనివాళ్ళని, కూలీలని అదుపాజ్ఞల్లో ఉంచటానికి అలా కఠినత్వం ప్రదర్శిస్తుంది. కానీ సహజంగా ఆవిడ మంచిదేనని. వారందరూ మాటల్లో ఉండగానే మరికొంతమంది బంధువులు వచ్చేశారు. కూతురి పెళ్లి హడావుడిగా, క్లుప్తంగా జరిపించేసిన ఒక్కగానొక్క కొడుకు పెళ్లి. మళ్ళీ తను చెయ్యబోయే శుభకార్యాలేవీ లేవని ఈసారి అందరినీ పిలిచాడు అని అచ్యుతరామయ్య. కొంతమంది ముందే వచ్చేశారు. మిగిలిన వాళ్ళు పెళ్లి సమయానికి వస్తామన్నారు. పెళ్ళి 3 నిద్రల తంతు ముగిసింది. బంధువులందరూ వెళ్ళిపోయారు. అరుణని, తల్లిని, తండ్రిని తీసుకొని హైదరాబాద్ ప్రయాణమయ్యాడు కృష్ణ. అక్కని, బావని కూడా రమ్మన్నాడు. కానీ వాళ్ళు మరోసారి వస్తామన్నారు. సుభద్రమ్మ, అచ్యుతరామయ్య అదే మొదటిసారి హైదరాబాద్ రావటం. అరుణ కూడా రాజమండ్రి, కాకినాడ వంటి పట్టణాలు చూసింది. కానీ హైదరాబాద్ వంటి మహానగరం చూడటం అదే మొదటిసారి. ఆ హడావుడి, ఆ జనం, ఆ గందరగోళం అంతా చూస్తే ఎక్కడ తప్పిపోతామోనని. అమ్మాయి అటూ ఇటూ వెళ్ళకే, తప్పిపోతావు అంటూ తనే కోడల చేతిని గట్టిగా పట్టుకుంది సుభద్రమ్మ. తల్లి భయం చూసి నవ్వుకున్నాడు కృష్ణ. ఇంటికి వెళ్ళాక ఇల్లంతా తిరిగి చూసి, ఇల్లంతా కలిపితే మన హాలంతా లేదు, దీనికి అద్దె 5,000, ఇదేం చొజ్జంరా బాబు అంటూ బుగ్గలు నొక్కుకుంది తల్లి. ఇక్కడ ఇంతేనమ్మా, ఏదైనా వారం రోజులు తిరిగితే గానీ దొరకదు. దానికి కూడా 1,00,000 ప్రశ్నలు, ఆంక్షలు. కాలనీ బాగుంది, నీటి వసతి బాగుంది. చాలా కాలనీల్లో నీళ్లు సరిగా రావు. ఎండాకాలంలో అయితే నీళ్లకు నానా ఇబ్బంది పడతారట. ఇక్కడ కాస్త నయం. అయినా నువ్విప్పుడున్నది రాజధాని మహానగరంలోనమ్మ అంటూ నవ్వాడు. హాలు లాంటి ఒక మోస్తరు గది, ఒక పడక గది, చిన్న వంటిల్లు, పక్కనే స్టోర్ రూమ్ లాంటి మరో చిన్న గది. 2 మనుషులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపోతుందిలే. అది కొత్త సంసారం, సామాన్లు తక్కువ అన్నాడు అచ్యుతరామయ్య అక్కడున్న ప్లాస్టిక్ కుర్చీలో కూలబడుతూ. కృష్ణ సామాన్లు అన్నీ లోపల పెట్టి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని స్నానం చేసి వచ్చేసరికి అరుణ స్నానానికి వెళ్ళటానికి సిద్ధంగా నిలబడి ఉంది. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి
అరుణ, అక్కడ పెద్ద ఇళ్లలో తిరిగిన నీకు ఈ ఇల్లు ఇరుకుగానే అనిపించవచ్చు. అప్పుడే పెళ్లి ఆలోచన లేకపోవటం వల్ల ఒంటరివాడిని ఇంత ఇల్లు ఎందుకు అనుకున్నాను. అనుకోకుండా అక్కడికి రాగానే నాన్న పెళ్ళి అనడంతో అయ్యో కాస్త పెద్ద ఇల్లు తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఈ ఇల్లు దొరకడమే పెద్ద గగనం అయింది. ఆఫీస్ నుంచి రాగానే వారం రోజులు ప్రతి వీధిలో టూలెట్ బోర్డు చూస్తూ తిరిగాను. అంతేకాక నా బడ్జెట్కి ఇంతకంటే పెద్ద ఇల్లు తీసుకోవటం కష్టం. ఈ చిన్ని సామ్రాజ్యానికి నువ్వే మహారాణివి. సర్దుకుపో ప్లీజ్ అన్నాడు. ఇల్లు ఇరుకు అయినా మీ మనసు విశాలం, అది చాలు నాకు అంటూ అతని గుండెల మీద తల ఆనించింది. మెల్లగా అలవాటు చేసుకుంటాను అంది మెల్లగా. ఆమెను గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ అంటూ దూరం జరిగి, నేను అలా వెళ్ళి పాలు పెరుగు కూరలు తీసుకువస్తాను. స్నానం చేసి నిదానంగా వంట చేసి మీరు ముగ్గురు భోజనాలు చేసేయండి. నేను 9 గంటలకల్లా బయలుదేరి ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఈ దారిలో ఏదైనా హోటల్లో టిఫిన్ తింటానులే అన్నాడు. సరే అని ఆమె వెనుదిరగబోతుంటే, అరుణ, వంటగదిలో అన్ని సామాన్లు ఉన్నాయి. నువ్వు వచ్చాక నీకు వీలుగా సర్దుకుంటావని అన్ని ప్యాకెట్లలో అలాగే ఉంచేశాను, చూసుకో అని చెప్పి సంచి తీసుకొని బయటికి నడిచాడు కృష్ణారావు. బాత్రూంలోకి వెళ్ళి స్నానం ముగించుకొని వచ్చి వంట ఇంట్లోకి వెళ్ళింది. ఈ లోపల కృష్ణ పాలు కూరలు తీసుకొని వచ్చాడు. అరుణ, మనిద్దరికీ అయితే టిఫిన్ హోటల్ నుంచి తీసుకొచ్చేవాడిని. అమ్మా నాన్న బయట కొని తెచ్చినవి తినరు. అందుకే అంటున్న అతని మాటల్ని మధ్యలోనే ఖండిస్తూ, పర్వాలేదు ఇదిగో ఉప్మా చేసేశాను, తినేసి వెళ్ళండి అంటూ వేడివేడి ఉప్మా ప్లేట్లో పెట్టి ఇచ్చింది. థ్యాంక్ యూ అని టైం అయిపోతూ ఉండటంతో గబగబా టిఫిన్ తిని కాఫీ తాగి ఆఫీసుకు బయలుదేరాడు. నాన్న, స్నానం చేసి భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. అమ్మ, ఇంట్లోకి ఇంకేమైనా సరుకులు కొనాలంటే నువ్వు చూసి చెప్పు, సాయంకాలం తీసుకొని వస్తాను అని చెప్పేసి సమాధానం కోసం చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు. కృష్ణ సాయంకాలం 4 గంటలకే ఇంటికి వచ్చేశాడు. నాన్న, ఆఫీస్ వాళ్ళందరికీ ఈరోజు హోటల్లో పార్టీ ఇస్తున్నాను. 6 గంటలకల్లా మనం అక్కడ ఉండాలి. తొందరగా తయారవ్వండి. అరుణ, రాత్రికి వంట అమ్మా నాన్న కోసం చేసి ఉంచు. అక్కడ ఏమైనా తింటే సరే, లేకపోతే ఇంటికి వచ్చి భోజనం చేస్తారు అరుణకు చెప్పాడు. కృష్ణకు కాఫీ ఇచ్చి అరుణ వంట మొదలుపెట్టింది. అందరూ తయారై 6 గంటలకల్లా పార్టీ ఏర్పాటు చేసిన హోటల్కి చేరుకున్నారు. అచ్యుతరామయ్య గారికి, సుభద్రమ్మకి అలాంటి పార్టీలు అవి కొత్త. అరుణకి అంతే. పార్టీకి వచ్చిన వారిని, తల్లిదండ్రుల్ని అరుణకు పరిచయం చేశాడు. కొత్త వల్ల మొదట్లో కొంచెం బిరుకుగా అనిపించిన వాటిని మొహంలోకి కనిపించనీయకుండా జాగ్రత్త పడినది అరుణ. కాసేపటికి అదంతా పోయి అందరితో కలిసిపోయింది. అందరూ వెళ్ళేసరికి ఆలస్యం అవుతుందని ఇంటి ఓనర్స్ భోజనాలు అయిపోగానే వారితో పాటు తల్లిని తండ్రిని ఇంటికి పంపించాడు. భోజనాలు చేయకుండా ఎక్కువసేపు ఉండలేరని. కృష్ణ, అరుణ ఇంటికి వచ్చేసరికి 11 అయింది. అప్పటికి తల్లి తండ్రి భోజనాలు చేసి హాల్లో పక్కలు వేసుకొని పడుకున్నారు. అతి కష్టం మీద వారం రోజులు ఉండి తల్లి తండ్రి ప్రయాణమయ్యారు. వాళ్ళు వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఇరుకు ఇంట్లో కొత్త ప్రదేశంలో చాలా ఇబ్బంది పడుతున్నారని అంగీకరించక తప్పలేదు. వెళ్లే ముందు తల్లి అరుణతో, అమ్మాయి, ఇంటిని అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ మీకు మీరే పెద్దవాళ్ళు అని చెప్పి కొడుకుతో, బాబు, అరుణ తన వాళ్ళనందరినీ వదిలి నిన్ను నమ్మి నీతో ఇంత దూరం వచ్చింది. ఆ అమ్మాయి మనసుకి కష్టం కలగకుండా చూసుకో. ఒకరికొకరు తోడు నీడగా ఉండండి. ఎదుటివారిలో ఉన్న చెడుని ఎంచుకోవటం కాకుండా మంచిని పంచుకోండి. అప్పుడే ఆనందంగా ఉండగలరు అని చెప్పింది సుభద్రమ్మ. అత్తమామలు వెళ్ళిపోయాక అరుణకి ఇల్లంతా బోసిగా అనిపించింది. కృష్ణ ఆఫీసు నుంచి వచ్చే వరకు ఆ ఒంటరితనానికి అలవాటు పడటానికి కొంతకాలం పట్టింది. కృష్ణ పని మనిషిని పెట్టుకోమన్నా వద్దని ఇంటి పనంతా తనే చేసుకుంటూ కాసేపు టీవీ చూస్తూ కాలక్షేపం చేసేది. కృష్ణ వచ్చాక ఇద్దరూ కాసేపు బయట అటూ ఇటూ తిరిగి ఇంట్లోకి కావలసిన సామాన్లు కూరలు తెచ్చుకునేవారు. కూతురి కాపురం చూసినట్లు ఉంటుందని కూతుర్ని అల్లుడిని సంక్రాంతి పండుగకు తీసుకువెళ్ళటానికి అరుణ తల్లి తండ్రి వచ్చారు. సాయంకాలం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి వారికి బిర్లా మందిర్, చార్మినార్ చూపించాడు. ఆదివారం సిటీ టూర్ టికెట్ తీసుకొని ఊరంతా చూపిస్తానని అన్నాడు. కానీ తల్లికి ఆస్మా ఉందని, చలికారం తట్టుకోలేదని అరుణ వద్దంది. అందుకే ఆ రెండిటితో సరిపెట్టాడు. తను పండుగ నాటికి వస్తానని చెప్పి అరుణని వారితో పంపించాడు. పెళ్లి సమయంలో ఎక్కువ సెలవులు వాడేయటం వల్ల పండుగకి 2 రోజులు మాత్రమే ఉండి అరుణని తీసుకొని హైదరాబాద్ వచ్చేశాడు కృష్ణారావు. 6 నెలలు తిరగకుండానే అరుణ గర్భవతి అయింది. కృష్ణ ఆనందానికి హద్దులు లేవు. అరుణని చాలా అపురూపంగా చూడటం మొదలుపెట్టాడు. ఆమె వద్దన్నా వినకుండా పని మనిషిని మాట్లాడాడు. రోజు ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు పళ్ళు తీసుకొని వచ్చి అరుణ చేత బలవంతంగా తినిపించేవాడు. పండు లాంటి బాబు పుట్టాలంటూ. ఏం అమ్మాయి పుట్టకూడదా అంటూ నవ్వింది అరుణ. అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా పండులా బొద్దుగా ఉండాలి.
అని దాని అర్థం. అర్థమైందా మేడం అంటూ ఆమె తలపై చిన్నగా మొట్టాడు. మన మధ్య మేడం సార్ వంటి మన్నింపులు ఉండకూడదనుకున్నాం కదా అంటూ కోపాన్ని నటిస్తూ మూతి బిగించింది. ఓహో సారీ. సారీలు థ్యాంక్స్లు కూడా మన మధ్య ఉండకూడదని తమరే చెప్పారు కదా, మర్చిపోయారా బెదిరింపుగా అంది. అవును కదా. ఆమె పక్కనే కూర్చొని దగ్గరికి హత్తుకొని తాయు బంగారం అన్నాడు. గువ్వ పెట్టలా అతని కవిగిలిలో ఒదిగిపోయింది. అరుణ ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ పెట్టించాడు. అటు వాళ్ళ అమ్మానాన్నతో కానీ ఇటు తన తల్లిదండ్రులతో కానీ మాట్లాడుతూ అవసరమైన సలహాలు తీసుకోమని చెప్పాడు. నెల తిరిగేసరికి ఇంటికి వచ్చిన టెలిఫోన్ బిల్లు చూసి తెల్లబోయింది అరుణ. అదీకాక అరుణ మందులకి చెకప్పులకి అంటూ ఖర్చులు పెరిగాయి. దానితో ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని అర్థమైంది కృష్ణారావుకి. సంసారం పెరుగుతుంది, ఖర్చులు తగ్గించుకోవాలనుకుంది అరుణ. డబ్బు గురించి ఆలోచించకు అరుణ. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, మనసు ప్రశాంతంగా ఉంచుకో. అసలు నేను కూడా ఏదైనా జాబ్ చేస్తానంటే అరుణ నా సంపాదనతోనే సర్దుకునే భార్య కావాలనుకున్నాను, కానీ ఉద్యోగం చేసే అమ్మాయి కావాలనుకోలేదు. అలా అనుకుని ఉంటే ఉద్యోగం చేసే అమ్మాయినే చేసుకునేవాడిని. అలసిపోయి ఇంటికి వస్తే భార్య చల్లటి మంచినీళ్ళు వేడివేడిగా కాఫీ కప్పుతోనో ఎదురొస్తే భర్తకి ఆ అలసట అంతా పోతుంది. భర్తని, పిల్లల్ని, ఇంటిని చక్కగా చూసుకోగలగటం ఆడవాళ్ళకి భగవంతుడిచ్చిన వరం. ఆ ఓర్పు, నేర్పు ఆడవారికే సొంతం. మొన్నటిదాకా పని మనిషి ఖర్చు లేకుండా ఇల్లంతా చక్కగా చూసుకున్నావు. పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ కూరల ఖర్చు తగ్గిస్తున్నావు. లాండ్రీ ఖర్చు తగ్గించావు. చీటికి మాటికి షాపింగులకంటూ వెళ్ళి దుబారా ఖర్చు చెయ్యవు. బ్యూటీ పార్లర్కి వెళ్ళవు. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నలుగురిలో తమను తాము తక్కువ చేసుకోవటం ఇష్టం లేక కొన్ని అలవాట్లు చేసుకోక తప్పటం లేదు. అలా అని ఉద్యోగం చేసే ఆడవాళ్ళంటే నాకు ఇష్టం లేదు అని అనుకోవాకు. వాళ్ళంటే నాకు చాలా గౌరవం. ఇంటి పనులు చేసుకుంటూనే ఆర్థికంగా కూడా భర్తకి చేదోడు వాదోడుగా ఉంటున్నారని, మరో పక్కన జాలి కూడా. అమాయకంగా మగవాళ్ళని నమ్మి మోసపోతున్నారని ఆగాడు కృష్ణ. అతను చెప్పిందంతా మౌనంగా విన్న అరుణ అతని మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. అతనికి తనంటే అంతులేని ప్రేమ. అది చాలు తనకి. ఎలాంటి సమస్యలనైనా భరించగలననిపించింది ఆ క్షణంలో. 7వ నెల రాగానే వెంకట్రాముడు, సుశీలమ్మ వచ్చారు అరుణని పురిటికి తీసుకువెళ్ళటానికి. బాబు తొలి కాన్పు పుట్టింట జరగటం ఆచారం. ఎల్లుండి మంచి రోజు, అమ్మాయిని తీసుకువెళ్తామని చెప్పారు అల్లునితో. క్షమించండి మామయ్య, ఇక్కడ కంటే అక్కడ వైద్య సదుపాయాలు తక్కువ. అందుకే పురిటికి ఇక్కడే ఉంటుంది. ఆ విషయం మీతో చెప్పమని నాన్నతో చెప్పాను అన్నాడు మెల్లగా. చెప్పాడు బాబు. 7వ నెల రాగానే తీసుకువెళ్ళి సీమంతం జరుపుదామని, పురుడు రాగానే బారసాల జరిపి చీరాసారతో తల్లి బిడ్డల్ని మీ ఇంటికి పంపాలని మీ అత్తగారు సరదా పడుతోంది. మీ సరదాల్ని, సంప్రదాయాల్ని కాదనేటంత కఠినత్వం నాలో లేదు. మీరు ఎల్లుండి మీ కోరిక ప్రకారం అరుణని తీసుకువెళ్ళండి. సీమంతం టైంకు నేను వచ్చి మళ్ళీ హైదరాబాద్ తీసుకువచ్చేస్తాను. డెలివరీ ఇక్కడే ఉంటుంది స్పష్టంగా చెప్పేశాడు. సరే బాబు, నీ ఇష్టం. నువ్వెలా అంటున్నావని అన్నయ్య గారు చెప్పారు, కానీ నిన్ను బ్రతిమాలుకొని అయినా ఆ అమ్మాయిని తీసుకువెడదామని సుశీలమ్మ మాటల్ని మధ్యలో నాపుతూ పంపిస్తున్నానంటున్నారు కదే, ఇంకేం మాట్లాడ వారించాడు వెంకట్రాముడు. క్షమించండి మామయ్య గారు, మిమ్మల్ని బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఆ ఊళ్ళో ఎవరూ పిల్లల్ని కనడం లేదని కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నాడు. సరే బాబు, నా బిడ్డ విషయంలో నువ్వెంత శ్రద్ధ చూపిస్తున్నావో నాకు అర్థమైంది. మరో వారం రోజులు ఉండి అప్పుడు అరుణం తీసుకువెళ్ళమని చెప్పాడు, కానీ సీమంతానికి ఎక్కువ సమయం లేదని, వాళ్ళు ఉండటానికి అంగీకరించలేదు. రిజర్వేషన్ దొరకదని వాళ్ళ ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని వచ్చారని ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. అరుణకి జాగ్రత్తలు చెప్పి వారితో పాటు పంపించాడు. సీమంత ముహూర్తం నిర్ణయం కాగానే తనకి తెలుపమని, ఆ సమయానికి వచ్చి మళ్ళీ హైదరాబాద్ తీసుకువస్తానని వారికి గట్టిగా చెప్పాడు. అరుణ తల్లిదండ్రులతో వెళ్ళగానే ఇంటి యజమానులతో మాట్లాడి హాలుని ఆనుకొని ఉన్న మరో రూమ్ కూడా తమకి ఇచ్చేలా ఒప్పించాడు. తన తల్లిదండ్రులు, అత్తమామలు వచ్చినప్పుడు వాళ్ళు పడుకోవటానికి ఇబ్బంది పడటం, ఎక్కువ రోజులు ఉంచకుండా వెంటనే ప్రయాణం కావటం అతనికి నచ్చలేదు. అరుణ పురిటి సమయానికి ఎవరో ఒకరు వస్తారు, వారికి ఇబ్బందిగా ఉండకూడదని ముందుగానే జాగ్రత్త తీసుకున్నాడు. అందులో మంచాలు, పరుపులు కొని సర్దాడు కృష్ణ. సీమంత ముహూర్తం నిర్ణయం కాగానే అల్లునికి తెలియజేశాడు వెంకట్రాముడు. ఆ సమయానికి ఆఫీసుకు సెలవు పెట్టి వెళ్ళాడు కృష్ణ. అటు నుంచి అచ్యుతరామయ్య దంపతులు, కూతురు, అల్లుడు, వియ్యపురాలతో సహా అందరూ ఒకరోజు ముందే వచ్చేశారు. సీమంతం ఘనంగా జరిపించారు. అరుణని తీసుకొని హైదరాబాద్ వచ్చేశాడు. అతని ప్రయత్నాలు ఫలించి మరో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం ఎక్కువ, కానీ కాస్త దూరం. 2 బస్సులు మారి వెళ్ళాలి. బ్యాంకులో లోను తీసుకొని స్కూటర్ తీసుకుంటే ప్రయాణ సమయం తగ్గించుకోవచ్చని అనుకొని ఆ ఉద్యోగంలో చేరిపోయాడు.
అరుణకి 9వ నెల రాగానే ఆమె తల్లి వచ్చింది. ఆవిడని దిగపెట్టడానికి వచ్చిన అరుణ అన్నయ్య శ్యామ్ బావగారు 2 బస్సులు మారి ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి రావటం గమనించాడు. ఫోనులో తండ్రితో మాట్లాడి స్కూటర్ కొని బహుమతిగా ఇచ్చాడు. కృష్ణారావు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. మీరిలా మొహమాట పడవద్దు బావా. మీరు కట్నం తీసుకోలేదు. కనీసం అల్కపాన్పు మీద కూడా ఏమీ అడగలేదు. మీకేదైనా బహుమతి ఇవ్వాలని నాన్న అనుకుంటున్నారు. కానీ ఏమి ఇవ్వాలో అర్థం కాక ఆగిపోయారు అన్నాడు. అవును బాబు, కానీ కట్నం తీసుకోకుండా మా పిల్లని పెళ్లి చేసుకున్నావు. ప్రేమగా చూసుకుంటున్నావు. మాకున్నది ఈ 2 పిల్లలే కదా. నీకు ఇచ్చామంటే అది మా పిల్లకి ఇచ్చినట్లే కదా అంటూ అల్లుణ్ణి మళ్ళీ మాట్లాడనీయలేదు సుశీలమ్మ. మరో 2 రోజులు ఉండి వెళ్ళిపోయాడు శ్యామ్. అరుణకి కొడుకు పుట్టాడు. తొలి సంతానం మగబిడ్డ కావటంతో కృష్ణారావుకే కాక 2 కుటుంబాలు చాలా సంతోషించాయి. సహజంగా పసిపిల్లలంటే ఇష్టపడే అతను తన కన్నబిడ్డను చూడగానే చాలా ఆనందపడ్డాడు. ఈ ప్రపంచంలో తనొక్కడే తండ్రి అయినంత ఆనందం తల్లి తండ్రి మరీ మరీ చెప్పటంతో కాదనలేక పురిటి స్నానం కాగానే అరుణని కొడుకుని తల్లితో పుట్టింటికి పంపించాడు. తండ్రితో మాట్లాడి నెలలోపలే బారసాలకు ముహూర్తం పెట్టించాడు. ఆ సమయానికి వెళ్ళి పిల్లవాడికి శ్రీనివాస్ అని పేరు పెట్టి తల్లిదండ్రుల్ని తనతో తీసుకువచ్చేశాడు. ఈసారి కొడుకు మాట కాదనలేక కొంత అరుణ పసివాడిని చూసుకోలేదేమోనని కొంత అతని తల్లిదండ్రులు కూడా వారితో వచ్చారు. బ్యాంకులో లోను తీసుకుని ఆఫీసుకి దగ్గరలో 2 పడక గదుల ఇల్లు కొన్నాడు. నా బంగారు కొండ పుట్టిన వేళా విశేషం అంటూ కొడుకును ముద్దులాడాడు. 3వ నెల వచ్చే వరకు ఉండి అచ్యుతరామయ్య సుభద్రమ్మ వెళ్ళిపోయారు. దూరపు కొండలు తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.